హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒకప్పుడు ఓటింగ్ ఎలా ఉండేదంటే ఆ, ఓట్ వేసేవాడికి మీ క్యాస్ట్ అని చూడొద్దు, మీ రిలీజన్ చూడొద్దు, ప్రాంత విభేదం, ప్రాంత అభిమానం చూడకూడదు, మంచోని చూసి వేయాలి, చదువుకునేవాడిని చూసి వేయాలి అని చెప్పేసి అనేవాళ్ళు. మంచోని చూసి ఓటేయాలి అనే పరిస్థితి నుంచి ఓటేస్తే చాలు అనే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ప్రజెంట్ ఓటింగ్ చాలా ఇయర్ పరంగా చూసుకుంటే 5 ఇయర్స్కి ఒకసారి ఓటింగ్ అనేది డౌన్లోనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎందుకు ఉంది అంటే చాలామంది ఇక్కడ హైదరాబాద్కి కష్టం చేసుకుని కష్టం మీద నమ్ముకునే వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏముందిలే, నా కష్టం నాకే కదా అని చెప్పేసి చాలామంది ఓటు వేయట్లేదు. అది కూడా చాలా మైనస్ ఉంది హైదరాబాద్లో. నేను గత కొన్ని సంవత్సరాలు గమనిస్తున్నాను, ఏ ఇయర్ 70% అనేది ఓటింగ్ పర్సంటేజ్ రాలేదు. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ రావాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఓటు వేసి వచ్చిన వాళ్ళు సెల్ఫీలు ఫోటోలు తీసుకొని ఇదిగో ఓటేసామని చూపించకుండా ఎవరైతే ఓటు వేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఓటు వేయించండి. మనలో ఎంతో విధంగా ఓటేసామని ఎంత సంతోషం పడతామో అదేవిధంగా ఓటు వేయని వాడి చేత ఓటు వేయించామనే సంతోషం కూడా మనకి ఉంటుంది. ఈసారైనా హైదరాబాద్ ఓటింగ్ లిస్ట్ పర్సంటేజ్ 70% వస్తుందో రాదో చూద్దాం. ఆల్ ది బెస్ట్ టు హైదరాబాద్ ఓటర్స్.